అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మా, పాత చేతులుగా కదా కుట్టింది, కాస్త ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా? నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా, ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనువు కొద్దిలే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా? ఇదిగో. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయ్. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా? ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు సీనరీ అదిరిందిరా, ఒకసారి స్టాండ్ అయ్యా ఫోటో తీస్తా. నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం, నేను స్టాండ్ అయ్యడం మీరు నొక్కడం తెల్లారు గట్ట మొదలెట్టారు. ఎన్నెన్ని నొక్కుతారండి? ఒరే యాదవా, ప్రకృతి మనల్ని బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా, కానీ ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతా నీ ఫోటో దండేస్తాను. గురుగారండి అట్కేసి దుక్కేసుకోండి. చూసానరా మన ఊరి జలకన్నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా? అట్నే తీసుకో. ఒక నిమిషం అండి, వెళ్ళి వాళ్ళ మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే, మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పూజలు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. గురుగారు నొక్కేసుకోండి, అదిరిపోవాలా. ఇచ్చండి ఇచ్చండి. కమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒకరు రింగు నొక్కేశాను. నమస్కారం అండి నిమ్మగడ్డ భానుమూర్తి గారు. మనిషి అన్నాక కాస్త ఇంగితం ఉండాలి. ఉంది కాబట్టే కదండి దానం పెట్టాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఇది ఇంగితం అంటే. ఈ మధ్యన పంచాయతీలు జరగట్లేదు కదండి, మీరు ప్రెసిడెంట్ గారన్న మాటే మర్చిపోయానండి. మరో అనుకోకండి బాబు, వస్తానండి. అరే పూజలు జరగటం లేదు కదా అని దేవుణ్ణి, పంచాయతీలు జరగటం లేదు కదా అని ప్రెసిడెంట్ని మర్చిపోవడం ధర్మమేనంటావా? అస్సలు కాదండి. కదా. అర్జెంటుగా మన మైక్ సెట్టాడి కబరెట్టు. పేరవరం గ్రామ ప్రజలకు చెప్తే రేపు రచ్చబండ జరిగే పంచాయతీకి ఊళ్ళో ఉన్న పిల్ల పాప ముసలి ముతక కనిపిల్లలు సినిపిల్లలు అందరూ రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు ఆర్డర్. అది సరేగాను రే, మన ప్రెసిడెంట్ ఏంటి సడన్ గా పంచాయతీ ఎట్టేశాడు? నిన్నేనా మాట్లాడబెట్టి పేక మీద కత్తి అడుగుతావు. ఓ తీసేను ఇప్పుడు చెప్పా. అక్కడికి వెళ్ళు, ఆడే చెప్తాడు. నమస్కారం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం నమస్కారం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? తెలిస్తే అసలు వచ్చేవాళ్ళం కాదు కదా. ఓ చెప్పండి. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్. ఈ విషయం చెప్పడానికి పిలిచారా? కాదు, చాలా రోజులుగా మన ఊళ్ళో పంచాయతీలేవి జరగడం లేదు. మంచిదే కదా. మంచిదే, కానీ జరిగితే ఇంకా మంచిదనే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అందరినీ గొడవలు పెట్టుకోమంటారా? గొడవలే పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో, కానీ పంచాయతీలు జరగాలి అంతే. అర్థమైందా? ఇక నుంచి ఎప్పుడప్పుడు పంచాయతీలు జరుగుతుంటాయి, మీరు వస్తున్నారు. ప్రెసిడెంట్ గా ఇదే నా తీర్పు. అబ్బో ఈడో పెదరాయుడు, ఇదో తీర్పు. దీని గురించి మనం అందరూ గొడవలు పెట్టుకోవాలట. పదేహా పని చూసుకుందాం. గొడుగు పడుతున్నా పద. టికెట్ ఏంటి టికెట్. దిగో దిగమ్మా దిగో. ఏమండి కొంచెం ఈ బ్యాగ్ తీసుకోరా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, నేనే చెప్పాలండి. ఊరికి కొత్త అండి. ఇప్పటిదాకా బ్రహ్మాండం. రైట్ రైట్.
ఏమండి ఇక్కడ ఇల్లు అద్దెకి ఏమైనా దొరుకుతుందా? ఆ వీధిలో దొరకచ్చు, వెళ్ళి అడగండి అమ్మా. అలాగే. యారా ఎవరి తాలూకారా ఈ అమ్మాయి? ఊరికి కొత్త అనుకుంటా. ఎవరెవరుంటారమ్మా? నేను ఒక్కదాన్నేనండి. ఒక్కదానివేనా? ఆ, ఒంటరిగా ఉన్న ఆడపిల్లికి ఇల్లు ఇవ్వం. అది కాదండి, చెప్తున్నాను కదా, వెళ్ళు. వెనక ముందు ఎవరు లేని నీకు ఇల్లు ఎలాగిమ్మంటావు? బతకడానికి ఎవరైనా పట్నం వెళ్తారు, నువ్వు పల్లెటూరు వచ్చావు, నిన్నెలా నమ్మాలి? పోలే పాపం, ఆ వెనకాల పోర్షన్ ఇచ్చేద్దాం. నువ్వు నోరు ముయ్యి. మా ఆయన బుద్ధి అసలే మంచిది కాదమ్మా, వేరే ఎక్కడైనా ప్రయత్నించుకో. అసలు ఏంటి మీ ప్రాబ్లము? నా పేరు మంగతాయారు. ఆ, నేను ఈ ఊళ్ళో టిఫిన్ సెంటర్ పెడదామని ఆ, వచ్చాను. కానీ ఒంటరి ఆడదాన్నని నాకెవ్వరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా ఊరి ప్రెసిడెంట్ గారు మంగ. నమస్కారం అండి. ఏంటంట? మాట్లాడాలంట, ఇల్లు సెటప్ చేయాలంట. తేనా నేనున్నా కదా. ఆ, పద. ఏమిటండి మీరు ఫోటోలు తీయడానికి వెళ్తున్నారా, తీయించుకోవడానికి వెళ్తున్నారా? ఇంత మేకప్ అవుతున్నారు. అదేంటే మనం అందంగా ఉంటేనే కదా జనాల నమ్మేది మనం తీసే ఫోటోలు అందంగా ఉంటాయని. కాలేజీ పాపల బస్సు ఏసీ చచ్చా శుభవాన్ని బయటికి వెళ్తుంటే యాదవ శకనం అని. ఏండే వీడియోగానే ఎదురొచ్చిందా? కాదు మా ఆవిడ. ఏమండి బయటికి వెళ్తున్నారా? కాదు బయటికి వెళ్తున్నా, చూస్తే తెలియట్లేదేటి. టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక తింటాలే, వెళ్ళి పని చూడు. ఏమండి ఆ? పిల్లల్ని స్కూల్లో దించేసి వెళ్ళండి. నేను అర్జెంట్ గా ఓ పేషెంట్ ని చూడాలి. ఈ వ్యాలెట్ కి నువ్వు వదిలేయకూడదు, నా బుజ్జి కదూ. ప్లీజ్ టాటా, బాయ్ బాయ్. మహాలక్ష్మి, మహాలక్ష్మి రా. ఏంటి? ఒకసారి ఎదురురా. రా. బాయ్. మంగా కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు. అంటే లెన్స్ వైపు కొంచెం కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అది స్టడీ స్టడీ స్టడీ. అది స్టడీ స్టడీ. ఓకే. ఏంటి బా ఓ తెగ నొక్కేస్తున్నావేటి? నొక్కేది ఫోటోలే కదరా, ఏ నొక్కినట్టు ఫీల్ అవుతావు ఏదో కంగారు నువ్వుని. మంగా నా వైపు చూడు. జరగండి బాబు, జరగండి. ఈడొకడు మంగా కాటను. ఒరే బోసు, మంగతోడు ఒక ఫోటో తీరా. ఎలా ఎల్లవో ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బను. ఓ, దానికి మా పులిరాజు గారి కవరెట్టేగా. రాజా. రిబ్బన్ కట్టుకుంటే ఓపెనింగ్ చేస్తారండి. అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి. రిబ్బన్ కడతారా? కట్టేస్తానా? ఆ, రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, విమానికి రా సుంఠ. ఇలాగే సరే కట్టేసుకోండి. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగ. అంతా రెడీ అయినా? మ్మ్, మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. మ్మ్. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో ఓ చేయండి. రైటే రోయ్. కొంచెం ఓరే.